హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వినాయక ఉత్సవాలను నిర్వహించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో శ్రీనగర్ డీమార్ట్ సమీపంలోని ఓపెన్ గ్రౌండ్లో నిర్వహించనున్న వినాయక ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలు సేవాభావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని, భక్తులను ఇబ్బంది పెట్టేలా చేయకూడదని అన్నారు. ఉత్సవాల నిర్వహణ ద్వారా గాజువాక ప్రాంత ప్రతిష్టతను మరింత పెంచేలా చేయాలన్నారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఉచిత దర్శనం ఉండాలని, వ్యాపార ధోరణిలో వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, నిర్వాహకులు కొసిరెడ్డి పృథ్వీ, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి, నల్లూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎవరొక్కరు కంప్లైంట్ చేస్తారు, ఎందుకంటే ఆప్షన్ చేస్తారండి. అలాంటి బాగా ఆప్షన్ చేయడం, లేకపోతే ఆ టికెట్ పెట్టడం అనేది. నమస్కారం. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవం అని చెప్పేసి మరి గాజువాకలో పెద్ద గణేష్ విగ్రహాన్ని పెట్టడానికి ముందుకు వస్తున్నారండి వారు. ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. అలాగే మరి ఏదైతే ఈ హైందవ ధర్మం ఉందో, హైందవ ధర్మాన్ని ఉట్టిపడేటట్టుగా అలా కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అలాగే ఇది కమర్షియల్ యాంగిల్ కాకుండా భక్తి భావం కలిగించేటట్టుగా మన ఆచార వ్యవహారాలు ఎలాగున్నాయో, మన పద్ధతులు ఎలాగున్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా అక్కడ పూజా కార్యక్రమం చేయాలని, ఆ ఉత్సవం చేయాలని చెప్పేసి వారికి కూడా తెలియజేయటం. ఈ సందర్భంగా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. అలాగే ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయొద్దు, ఇచ్చినటువంటి నామ్స్ కండిషన్స్ ఎలాగున్నాయంటే దాన్ని పాటించాలని కూడా తెలియజేస్తూ మంచి ఆలోచన. ఎందుకంటే గాజువాకలో ఎప్పుడు కూడా పెద్ద విగ్రహాలు పెడతాం, అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కనుక ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన గాజువాక శ్రీనగర్ డీమార్ట్ పక్కన ఉన్న మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో భారీగా వినాయక చవితిని ప్లాన్ చేశారు. ఆ యొక్క గోడపత్రికను గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ గారు, డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతారావు గారు, మిగతా పెద్దలందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని యొక్క నమూనా విగ్రహం కూడా 26వ తేదీ ఈ నెలలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మన సనాతన హిందూ ధర్మంలో మొదటగా వచ్చేది వినాయక చవితి. మనకి ఏ విఘ్నాలు ఉన్నా సరే తొలగించే దేవుడు వినాయకుడు. మరి 2009 నుంచి కూడా గాజువాక చరిత్ర ఉంది. అటు ఖైరతాబాద్ తర్వాత గాజువాకే అంత పెద్ద వినాయకుడిని పెట్టి లక్షలాదిగా భక్తులందరికీ కూడా ఉచితంగా దర్శనం ఇచ్చి చాలా చక్కగా చేసేవారు. మేము కూడా 2009, 10, 11 3 సంవత్సరాలు మా ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. అప్పుడు రామచరణ్ తేజ గారు వినాయక చవితి రోజు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టే విధంగా పనిచేయాలి. హిందూ ధర్మంలో చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం, ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళంతా కూడా మైకిల్ ముందు వచ్చి చాలా దారుణంగా సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. ఏ చిన్న తప్పు జరిగితే దాన్ని చాలా పెద్దగా చూపిస్తున్నారు. అటువంటి అవకాశాలు ఇవ్వద్దని మా గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముందుగానే ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వారికి గట్టిగా చెప్పడం జరిగింది. పేరు వచ్చే విధంగా చేయాలి, అక్కడ చెడ్డ పేరు రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని అందరినీ కలుపుకొని చేయాలి. దీనికి ఆర్ఎస్ఎస్ సభ్యులు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా అందరం కూడా మా కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మేము అంతా సపోర్ట్ చేస్తాం. ఎక్కడ చెడ్డ పేరు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తమ విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు పెద్దలకు ధన్యవాదాలు.